బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి చివరికి తోపులాటకు దారితీసింది. విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం విద్యా సంస్థలకు ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసే ప్రతిపాదనను అజెండాలో చేర్చడంపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. నల్ల కండువాలు ధరించి మేయర్ పోడియంను చుట్టుముట్టి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కౌన్సిల్ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడం మరో వివాదానికి కారణమైంది. మీడియాను లోపలికి పంపించాలని వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. మీడియా లేకుండా సమావేశాలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు విమర్శించారు. ఎంపీకి ప్రజలు ఓట్లు వేసింది భూములు దోచుకోవడానికా అని ప్రశ్నించారు. గేట్ల వద్ద పోలీసులు, వామపక్ష కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.